హలో ఫుడీస్, చుక్కాకు చట్నీని ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా కూడా అయిపోతుంది. ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అది హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెంగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అదేవిధంగా కొంచెం శనగపప్పుని యాడ్ చేయండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోని 4 మిర్చి, అదేవిధంగా ఇది కొంచెం పుల్లగా ఉంటుందండి చుక్కాకు, కాబట్టి ఒక ఆనియన్, 4-5 మిర్చిని యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పల్లీలు, వేరుశనగ గుండ్లని యాడ్ చేయండి. ఒకసారి ఫ్రై చేసుకున్నాక అందులో ఆకుని యాడ్ చేసేసుకొని తర్వాత కొంచెంగా ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత పసుపుని యాడ్ చేయండి. అది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంటే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ కూడా సరిపోతుందండి, తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి. సో అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కనుక ఇలా అయిపోతుందండి. ఎటువంటి మిక్సీ కూడా అవసరం లేదు. ఇంకా మీరు వేడివేడిగా చపాతీకి కానీ, రైస్కి కానీ, రాగి ముద్దకు కానీ దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.